అండి కార్టిలేజ్ సమస్యలు అనేది వేరియంట్ ఇయర్, దాన్ని ఆపలేం. మనం నడవాలి, కూర్చోవాలి, నిలబడాలి, పరిగెత్తాలి. వీటన్నిటికీ మనం జాయింట్లో మూమెంట్ లేకపోతే మనం గడవలేం. సో కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ట్రివియల్ ఇంజరీస్ జరగకుండా, అంటే తెలియని దెబ్బలు జరుగుతూ ఉంటాయి, తద్వారా కార్టిలేజ్ డ్యామ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనం స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కానీ లేకపోతే ఏదైనా యాక్టివిటీ, పిల్లలు చెట్లు ఎక్కుతారు, దుంకుతారు, పెద్దవాళ్ళు కూడా గోడలు ఎక్కుతుంటారు, ఏదో పని చేస్తుంటారు, ఆ సమయాల్లో జాగ్రత్తగా ఎగిరి దిగాలి. స్పోర్ట్స్ యాక్టివిటీస్లో జాయింట్ని పూర్తిగా సమృద్ధిగా దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలంటే వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి. అంతేకాకుండా బ్యాలెన్స్డ్ డైట్ అంటే విటమిన్ డి, కాల్షియం, బి కాంప్లెక్స్, మినరల్స్, గ్రీన్ వెజిటబుల్స్, మిల్క్ ప్రొడక్ట్స్, అంతేకాకుండా మీకు గ్రీన్ సలాడ్స్, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ సమూలంగా సమానంగా తీసుకున్నప్పుడు మీకు కార్టిలేజ్కి కావలసినంత న్యూట్రిషన్ చేరుతుంది. అంతేకాకుండా సపోజ్ ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, 40-50 ఏళ్ళు వచ్చింది, అయితే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది లేడీస్లో. పీరియడ్స్ స్టాప్ అయిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఒక విటమిన్స్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి, తద్వారా ఆస్టోపోరోసిస్ అని వస్తుంది. అలాంటి వ్యాధి రాకుండా విటమిన్ డి, కాల్షియం లాంటివి తీసుకోవాలి. పెద్దవాళ్ళల్లో ఎప్పుడైతే మనకి ప్రాబ్లం మొదలైందో నీ సపోర్ట్స్, బ్రేసెస్ పెట్టుకోవాలి. రెగ్యులర్గా కార్డిసెప్స్ ఎక్సర్సైజ్, నీ ఎక్సర్సైజ్ అంటే మోకాలు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ పక్కనున్న కండరాలను మనం స్ట్రెంగ్తెన్ చేస్తే ఈ కార్టిలేజ్ మీద బరువు పడకుండా కాపాడుతుంది. అలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. స్విమ్మింగ్లో చేసేటప్పుడు గచ్చు మీద కూర్చొని కాళ్ళు ఆడిస్తుంటారు కూడా మోకాలకు మంచి ఎక్సర్సైజు. లేదంటే ఇంట్లో సైక్లింగ్, సింగిల్ టైర్ సైక్లింగ్ ఉంటుంది, స్టాటిక్ సైకిల్ అంటాం, సైక్లింగ్ చేయడం, లేకపోతే అవుట్డోర్ సైక్లింగ్ అని చేయాలి. నడక అన్నది మంచిది కాదు ఒకసారి నొప్పి మొదలవుతాయి. ఎందుకంటే మన బరువంతా 2 మోకాల మీద పడి నడుస్తాము, తద్వారా ఏమవుతుందంటే ఆ బరువు పట్టడం వల్ల కూడా మోకాలు పొర కార్టిలేజ్ అరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే బరువు పడని ఎక్సర్సైజ్ అంటే సైక్లింగ్. మనము మోకాల మీద బరువు వెయ్యం, సైక్లింగ్ చేస్తాం, తద్వారా ఏమవుతుందంటే మనకు ఈ పక్క నుండే కండరాలు స్ట్రెంగ్త్ అయిపోయి ఈ కార్టిలేజ్ మీద బరువు పడకుండా కాపాడుతుంది. కాబట్టి సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ బెస్ట్ ఎక్సర్సైజ్. ఎరోబిక్ ఎక్సర్సైజ్ కూడా చాలా మంచిది. ఇలా మనము జాగ్రత్తలు తీసుకుండాలి. ఏ స్టేజ్లో అయితే మీకు డ్యామేజ్ అయిందో దగ్గరున్న ఆర్థోపెడిక్ సర్జన్ చూపించుకుంటే ఆ స్టేజ్ ప్రకారం వైద్యం ఇవ్వడం జరుగుతుంది. లేదంటే అవసరం ఉంటే ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు.